కుమార్కి అయితే సెరగడం రాదండి. సోలు అయితే చేస్తుంది, పక్కింటి అక్కగారు చేస్తుంది బ్రతిమలాడితే. డైలీ అంబలు తింటాం కదండి, దానికి సోలు. కుమారి అడుండే బదులు టీ పెట్టు, వెళ్ళు టీ చేసి. ఇలా తోటకు కూడా వెళ్ళాలి, అది కొత్త గుడికి కొంచెం కర్రలు మిగిలే కదా, అవి చేసుకుందాం, అది తీసేద్దాం. వెనకటికి వీళ్ళు చేసినట్టు మనం చేయలేమండి. వెనకటి వాళ్ళు అయితే బాగా దాన్ని సెరగడం ఏదో అంటారండి, అదే సెరగడం అనుకుంటా, చేస్తారు. కుమార్కి అయితే అది రాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇవి అయిపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. అది వద్దు, అక్క పంపించింది హైదరాబాద్ నుంచి చాక్లెట్స్ స్మెల్ వద్దు. సరేలే కుమార్, మంచి పని చేసావు. మనం చింత చెట్టు అక్కవాది కొట్టాం కదా కుమారి, ఆ వీడియో పెట్టాను కదా ఈరోజు. ఒక బ్రదర్ ఏమొచ్చేసి అన్నారు కదా, బ్రదర్ ఇలాంటి పెట్టకండి బ్రదరు, కొంచెం బాధాకరంగా ఉన్నదని అంటున్నారు. నేనైతే సరేలే ప్రో అని చెప్పేసి అయితే చెప్పాను. ఎందుకంటే అది మన ఇంటి వెనక ఉంది కాబట్టి చెప్పాను, అది తీశాను వీడియో. అంతేగాని కొట్టాలనేది అయితే కాదు, ఎందుకంటే అది ఉదుత్తు పనిపడి వచ్చినప్పుడే చాలా ఇల్లుల దగ్గరలో ఉన్నాయి కాబట్టి అదైతే మనం తీస్తాం కదా, అందుకని తీసాం. లేకుంటే ఎక్కడో ఉంటే మనం చెట్లు అయితే కొట్టాము, చెట్లను రక్షించాలి యాక్చువల్లీ. ఎర్రగా ఉంటుందండి సోలు అయితే మాత్రం, చాలా ఎర్రగా ఉంటుంది. ఇది దమ్ముల సోలు అంటాము. కొత్త గుడ్లో మేము వేసాం కదా, అవే సోలు చాలా బాగుంటాయి. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. అమలు కూడా అలాగే మంచిగా ఎర్రగా ఉంటుందండి. అంటే ఇది బాగా మొక్కేస్తాం అనుకో సేని నల్లగా అయిపోతుంది. కొంచెం కొంచెం నీట్గా చూసుకోవాలన్నమాట. వర్షం గట్ట పడిపోతే నానిపోతే నల్లగా అయిపోతాయి. ఇంకొక అక్కేమో పెట్టింది కుమారి, చాలా చాలా బాగా తీశారు అని చెప్పేసి అన్నది కుమారి. మెసేజ్ అదే కామెంట్ పెట్టింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. మరి మనం తీయాలని అయితే అదైతే తీయలేదు, మన ఇంటి దగ్గరది కదా అనుకొని చెప్పేసి అయితే తీసాము.
లేకు మరి మేఘాలు వచ్చేటట్టుంది. మనం పడిపోద్ది. మేఘాలు వచ్చేటట్టున్నాయి. కొంచెం కొమ్మలు కొట్టేస్తే గుడి క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోతే మనం వేరే పని ఏమైనా చేసుకోవచ్చు. సాఫ్ చేయడమో లేకపోతే అది దున్నించడమో ఏదో ఒకటి చేయొచ్చు. అన్నయ్య తోటకూర కూడా అలాగే ఉంచాడు. తోటకూర తీసిస్తే అయిపోద్ది. ఆ అమ్మకు ముందు ఇచ్చి కుమారి. ఏం కాలుతుందా? ఇలాంటప్పుడే వార్చుకోవాలి కుమారి. కాలేటప్పుడే వార్చుకోవాలి. మనకి నీళ్ళే కదా. మా అమ్మ అక్కడ కూర్చొని చూడు, బయటికి వెళ్ళింది అమ్మ సరుకు చూడు. నాకేం అర్జెంట్, అక్కడ పెట్టు. టీ తాగమ్మా. టీ తాగేసి మరి అమ్మంది కదా చూడు అక్కడ లేదా. నువ్వు టీ తాగు గబిని, వెళ్ళిపోదాం అక్కడికి. చూడండి మా గీతమ్మ అయితే పడుకుందమ్మా. గీతమ్మా లేగో, గుడికి వెళ్దాం లేగో, కొత్త గుడికి వెళ్దాం లేగో. తీసుకో టీ తీసుకో గబిని తాగు. కుమారి ఎక్కువ మందు ఏంటి తాగలేయా, టీయే కదా. వెళ్ళమ్మా, ఏడు కావాలి నీకు? నీళ్ళా? వెళ్ళి తెచ్చుకో, వెళ్ళాలి కొండలో ఉన్నా నీళ్ళు అమ్మలో. ఆ కొండలో తీసుకో అమ్మ, తీసుకో, కొంచెం తీసుకో, ఎక్కువ తాగలేవు. ఒక బయట వస్తుంది అంత సెవట్లో. అవతలేసి అక్కడ వేయకో, ఎంగిలో వేయకూడదమ్మా. ఇక్కడ వేసి కడిగిస్తే తేవాలి. కుమారి ఏయ్, నేను వెళ్తాను, నువ్వు కొంచెం రా. నేను అక్కడ ఈలోపు కొమ్మలు గట్ట కొడతాను, లేట్ అయిపోతుంది. మళ్ళీ కత్తిచ్చి నాకు. మేఘం రోగం అంటారు కదా, మళ్ళీ ఇంకా వర్షాలు గట్ట పడిపోయింది అనుకో మళ్ళీ బాధ. సరేనా, నువ్వు రా. పిన్ని అయిపోయిందా? పిన్ని అయిపోయిందా? గీతమ్మా చూడు, ముళ్ళు చెప్పులు కూడా లేవు. ఇంకా కొట్టలేదా? ఏం కొడతాను మరి, ఎండిపోయింది బాగా, తగ్గట్లేదు. పచ్చప్పుడు బాగా తెగింది. ఎంత కమ్ముకుని దరిద్రం ఏంటంటే ఎండిపో సరిగ్గా. వాళ్ళు వచ్చారా, కొట్టేశారా? ఆలు అయిపోయినాయి. మనం ఇక కొంచెం ఉంది అల్ల చల్లగా కొమ్మలు ఆలువే, కానీ ఆ పొయ్యి కలపకాల కొట్టుకొని వెళ్ళాలి. మిషన్ కోతకే అది అవుద్ది, మామూలు కోతకి అయితే అవ్వదు. మనమైతే అయిపోయినాయి. మనకి ఇగో ఇవి 2 మోపులే వచ్చాయి. ఇగోండి ఇక్కడ ఇది ఒక మోపు, ఇగోండి ఇది ఒక మోపు వచ్చింది. ఇది ఫైనల్గా ఇక అది వాళ్ళది ఉంది, ఎందుకంటే వాళ్ళది ఒక 8 చెట్లు కొట్టారు కదా. అగోండి అవి మన బార్డర్ నుంచి అవతలకి. ఇగోండి ఇదంతా ఇటు సైడ్ మొదలు ఉన్నవన్నీ వాళ్ళవి. మన కొందలు ఏమో నాకు ఎటు అర్థం కాదు, తీసినప్పుడు అయితే అర్థం అవుద్ది. కొందల మీద అయితే పడిపోయాయి. ఇంకో ఇటు సైడ్ మొదలున్నవన్నీ వాళ్ళవండి. ఇదిగోండి ఇది వాళ్ళదే. మందైతే ఇది అయిపోయింది. ఈ 2 మోపులు వేసిస్తే మనకి ఇది ఫైనల్గా అయిపోయినట్టే. ఇదిగోండి ఇక్కడైతే అన్నయ్య వాళ్ళది కూర ఉంది, తోటకూర. పువ్వులు పూసేస్తున్నాయి, అన్నయ్య అయితే ఇంకా తీయట్లేదు. ఇదిగోండి పువ్వు వచ్చేస్తుంది తోటకూరకి, చూడండి.
పెట్టలేదు లేదు చెట్లు కొట్టడం అయితే మనకి కూడా బాధాకరమే కుమారి. కాకపోతే ఏం చేస్తాము, మనకి నీడ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వ్యవసాయం గట్ట మనం తోట గట్ట వేసాం అనుకో పడిపోతే మళ్ళీ బాధ. అందుకు ఇలా సైడ్కి రా. ఎత్తుకోమరి. వదిలే. తీస్తాను. ఏంటి బాబా అలాగే ఎక్కిపోయారు, చెప్పులు కూడా లేవు. మరి ఇలాగ ఎక్కపోతే మడరాదు కుమారి, మడ ఒకటి వస్తుంది, అడుస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గాలికి పడిపోకుండా ఉంటుంది. మళ్ళీ అలాంటి కర్రలు అక్కడ చేసాం కదా, చింత కర్రలు, అవి వేయాలి, పెద్ద దుక్కలు లాంటివి వేస్తేనే పడిపోగలరు. ఇద్దరు పట్టుకోండి. అలాగే 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 చూడు కాలు మీద వేస్తే జాగ్రత్త జాగ్రత్త. తోసి తోసి చూడు, నాకు జంపేస్తుంది. బరువు అయితే వేస్తాను మరి, మరి పడదని అయితే అనుకుంటున్నాను. ఇలాగా గాలి కానీ వచ్చినా కానీ వెహికల్ వేస్తాం కదా, దిగిపోతాను మరి. అలా దిగిపోండి, జాగ్రత్త జాగ్రత్త. రోజు వీడియో అయితే చాలా ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఇదంతా ఒక దగ్గరికి అయినంత వరకు మనకి కూడాను మనశ్శాంతి లేకుండేది. ఎందుకంటే ఎప్పుడైతే పొలం ఖాళీ అవుద్దా అని అనుకుంటున్నాము, కాకపోతే పక్క రైతులది కూడా మన పొలంలో పడిపోయింది. అందుకని మరి నేను కూడాను మళ్ళీపోయి 4 కటింగ్లు చేయాలి, మిషన్ రావాలి. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం, బాయ్.